నమస్తే. ఆస్తులు. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు కావచ్చు, ఇప్పుడు సంపాదించుకునే ఆస్తులు కావచ్చు, ఆస్తులు. కానీ ఆ ఆస్తులు కోట్ల రూపాయల్లో ఉన్నా కూడా కనీసకం ఉండడానికి ఒక 4 అడుగులు మనది అని చెప్పుకునే ఉండని పరిస్థితులు. సో, ఇలా ఆస్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రెమెడీస్ గురించి నేనొచ్చాను. సో, ప్రెజెంట్ మనతోటి కోయదొర బ్రహ్మంరాజు గురువుగారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం. సో, నిలువు నీడ చెప్పుకోవడానికి కోట్ల రూపాయల ఆస్తులు. కానీ కనీసం ఉండడానికి ఒక చిన్న గది కూడా ఉండని పరిస్థితి. ఏంటి ఆస్తి సమస్యలు? ఈ ఆస్తి సమస్యలు అనేది ఇప్పటి నుంచి వచ్చిన సమస్యలు కావు. గత పూర్వంగా కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి ఆస్తి సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ అవసరాలన్నీ తీరిన తర్వాత వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీదే వాళ్ళకి హక్కులు ఉంటాయి. తల్లిదండ్రుల ఆస్తుల మీదే కొడుకులకి హక్కులు ఉంటాయి. ఇందులో ఇప్పుడు సుప్రీంకోర్టు స్త్రీలకు కూడా హక్కు ఉండేలాగా తీర్పు ఇచ్చేసింది. అదేవిధంగా ఏమైందంటే ఈ ఆస్తుల తగాదులో వచ్చే సమస్యలు ఎలా ఉన్నాయంటే, అన్న మనవడైతే వదిన మంది కాదు, తమ్ముడు మనదైతే మరదల మంది కాదు, ఈ విధంగా భావాలు ఉన్నాయి కొంతమందికి. అంటే వాళ్ళ స్వార్థ బుద్ధులు. అదే మీ పెద్దవాళ్ళకి ఇచ్చే భాగం తీసుకొని మనం తీసుకుంటే మనం బాగుపడతాం, అదే భాగాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు అనే ఒక స్వార్థము ఇరువురిలోనూ ఏర్పడుతుంది. ఆ సంపాదన సంకల్పం సంపాదించింది పెద్ద ఆయన తల్లిదండ్రులు. వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద గొడవలు పడుతూ కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో కూడా వదిలేసి ఈ ఆస్తుల కాడ గొడవలు పెట్టుకుంటున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సంబంధించిన బంధుమిత్రులు కూడా ఈ ఆస్తి తగాదుల గొడవలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఒక ఇల్లు ఉంటే, ఒక 10 ఎకరాల పొలం ఉంటే, 3 కొడుకులు ఉంటే అందరికీ సరి సమానంగా పంచాలి. అది కూతుర్లైనా కొడుకులకైనా ఎవరికైనా సరి సమానంగానే పంచాలి. అలాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఆ ఎకరం పొలం పంట పొలం ఉంటుంది, పంట కాకుండా మామూలుగా మెట్ట పొలం బీడు పొలము ఉంటుంది. దాంట్లో వాళ్ళ ఆలోచనలే ఉన్నాయి. బీడు పొలం నువ్వు తీసుకుంటే, పంట పొలం నేను తీసుకుంటే మరి అప్పుడు నాకేగా ఎక్కువగా లాభం ఉండేది, నువ్వు బాగుపడతావు కదా, కాబట్టి నాకు ఆ ఆస్తి కావాలి, లేదంటే దీన్ని కోర్టుకు వేస్తాను అనే ఒక సందర్భంలో వీళ్ళకి గొడవలు మొదలవుతున్నాయి. దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అది స్వార్థంగా ఆలోచించే ఆలోచనల ద్వారాగా ఇరుగురికి ఆ విధంగానే ఉంది. అన్నదమ్ములకి, అందులో తోడి కోడళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, ఈ భావంలో కలిసే ప్రతి ఒక్క మనిషికి స్వార్థ బుద్ధితో, ఆస్తులతో, ఆ ఆస్తుల మీద ఉన్న మోజుతో గొడవలు పడుతూ, దాంట్లో చికాకులు పడుతూ, కుటుంబ పరువు ప్రతిష్టలు అల్లరి చేసి 10 మందిలో పరువు పోగొట్టుకొని తర్వాత కోర్టులని, కేసులని తిరుక్కుంటూ సమస్యల్లో కూడకపోతున్నారు ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మానవుడు. ఇప్పుడు కోర్టు సమస్య చేస్తే అది నువ్వు తినవు, వాడు తినడు. తినేవాడెవడు? బయట కోర్టు నుంచి లాయర్ కావచ్చు, ఎవరైనా తినేస్తారు. దాని జడ్జిమెంట్ వచ్చే సమయానికి వీళ్ళ ఆస్తులు పక్కకు పెట్టేస్తే వీళ్ళకి అప్పులు మొదలవుతాయి. తర్వాత వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి సంసారంలో వాళ్ళకి మంచి చెడులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంట చేయడానికి ఆస్తులు ఉండవు. వీళ్ళు మళ్ళీ అప్పు చేయాలి. ఒక్క ఆస్తి కోసము నువ్వు పడే ఒక ప్రయత్నం, తప్పితం కోసము ఎన్ని పొరపాట్లు, ఎన్ని అప్పులు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఇవన్నీ సరిగిపోగా 10 మందిలో ఒక చెడ్డ పేరు. ఇవన్నీ మానవుడి తప్పితం తెచ్చుకొని దురాశతో దుఃఖానికి చేటుపడిపోయి మనుషులందరూ అదే ప్రవర్తనలో పడిపోయి కోర్టుకు వేసుకుంటారు. కొంతమంది అయితే కోర్టుకు వేయగానే తెగిపోతున్నాయి కొన్ని సమస్యలు, పరిష్కారం వచ్చేస్తుంది. కొన్ని సమస్యలకైతే వేళ్ల తరబడి, సంవత్సరాల తరబడి అట్లే ఫైళ్ళతో అట్లే ఉన్నాయి. ఆ ఫైల్ ముందుకు పోదు, ఈ కోర్టు సమస్య తెగదు, ఆ పొలాలు, ఈ ఆస్తులు వీడికి రావు, వాడు అనుభవించడు. దాని మధ్యలో ఎవడెవడో వచ్చి అనుభవించి తృప్తితో తినేసిపోవాలో పోతూనే ఉంటాడు. అట్లా కొంతమంది చాలా వరకు చికాకులు పడుతూ, బాధలు పడుతూ, మానసికంగా నలిగిపోతూ, అప్పులు పాలవుతూ, ఇంట్లో సమస్యలతో, గొడవలతో, చికాకులతో సంసారాలు కూడా దూరం అయిపోయినాయి. భార్యాభర్తలు కూడా ఇడిపోయారు ఇటువంటి ఆస్తి తగాదల వల్ల. నువ్వు ఆస్తి తీసుకొస్తేనే నీతో సంసారం, లేకుంటే నీతో సంసారం చేయదు అని భార్య లేదు భర్త, ఇట్లా కొద్ది రోజుల కానించి మానవులందరూ ఒకే అడుగుజాడల్లో నడిచి కుళ్ళిపోతూ, కుమిలిపోతూ మనసులందరూ పిచ్చోళ్ళైపోతున్నారు. చాలా వరకు నాకు తెలిసి ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నారు. వీడు సంపాదించే ఆస్తి మీద కూడా లేదు. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో, తాతల తండ్రులు సంపాదించేది వచ్చేది వస్తుంది, వీడని సంపాదించుకోవాలిగా పోయి అది వస్తుందని దాని మీద ఆధారం పడి వీడు అప్పులన్నీ తీసుకొచ్చేసి
ఈ కోర్టు చుట్టూ తిరగడం. ఈ విధంగా ఇంత నష్టం జరుగుతుంది. దాన్ని గమనికంతో ఆలోచించుకొని, దాన్ని ఎక్కడ ఏది చేయాలో అది చేసుకొని, పెద్దల ద్వారా కూర్చొని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, వాళ్ళు సేవ్ అవుతారు. ఎందుకంటే ఇంకొకడికి అందకూడదు అది. మనం తినాల్సింది నువ్వు నేను తినాల్సింది ఇంకోటికి ఎందుకు పెట్టాలి? అదే నలుగురిని పిలిపించుకొని ఆ ఒక సంపదని ఎవరికి ఎంత రావాలో చూసుకొని, దాంట్లో ఎక్కువే ఉంది, ఆ ఎక్కువ దాంట్లో తక్కువ చేసి వీడికివ్వు, వీడికి ఉన్న దాంట్లో వాడికి కొంచెం చేసి ఇవ్వు. అప్పుడు ఇద్దరు అడ్జస్ట్మెంట్ అవుతే ఆ ఆస్తులకి ఎటువంటి గొడవలు రాకుండా కొంతమంది పెద్ద మనుషుల ద్వారాగా, పంపకాల ద్వారాగా, ఆస్తి పంపకాల ద్వారాగా, వీలునామా ద్వారాగా రాసుకొని పోతున్నారు. మరి ఇప్పుడు అలా కొంతమంది కాకుండా కోర్టుకు తిరుగుతున్నారు కదా! వీళ్ళందరికీ ఎటువంటి సమస్య అనేది ఏం జరుగుతుందని తెలీదు వాళ్ళకి. దానికి పరిష్కారం ఏంట్రా అంటే, ఎలాంటి వాడైనా సరే మన ఇంట్లో చీడ పురుగు ఒకడు ఉంటాడు. అది అన్నదమ్ముడే కావచ్చు, లేకుంటే మన కన్న తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకుంటే అక్కచెల్లెలు కావచ్చు, అక్కచెల్లెలి భర్త కావచ్చు, లేకుంటే మన వదిన కావచ్చు, మరదలు కావచ్చు. దాంట్లో ఎవరైనా కావచ్చు. లేదా నీ మనవడే కావచ్చు, మనవరాలే కావచ్చు. దాన్ని పొలలో పెట్టి ఆ సంసారాన్ని గొడవలు పెట్టి ఆ కుటుంబంలో ఒకరికొకరు నోటి మాటలు లేకుండా చేయడానికి సిద్ధంగా దాని గురించి కాసుకొని కూర్చున్నారు చాలామంది. వాళ్ళందరినీ గమనించుకొని ఒక స్థాయికి రావాలంటే ఎక్కడ చీడ పురుగు ఆ ఇంట్లో ఉన్నాడో వాడిని ముందు మనం పసిగట్టుకోవాలి. వాడు నోరెత్తనీయకుండా, వాడి మాటలు, వాడి ఆలోచనలు పక్కదారి పోనీయకుండా మన దారిలోకి వచ్చేలాగా కొన్ని రెమెడీస్ ఉన్నాయి మన దగ్గర. ఎలాంటి వాడైనా ఆస్తి పంచుకొని వెళ్ళిపోతే నాకు కావాలి ఇదే అనుకుని పట్టుదలతో పట్టేవాడు అలాంటోడిని మనం మాటల ద్వారాగా, కొన్ని చేసే పూజల ద్వారాగా వాడిని ఆకట్టుకొని ఇద్దరు ఇష్టపూర్తిగా పంచుకొని బయటికి పోయేలాగా మనం చేసే రెమెడీస్ మన దగ్గర ఉన్నాయి. అవి కంపల్సరీగా చేస్తే మీకు ఆ గొడవలు రావు, ఈ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే మీకు సరైన పద్ధతి ప్రకారము ఆ మనిషిని మీకు అనుకూలంగా ఉండేలాగా చేస్తాం. అప్పుడు మీకు ఆస్తి గొడవలు రావు. లేకుంటే మాత్రానికి ఈ ఆస్తి తగాదులు చాలా దూరం పోయి ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చేంత స్థితికి తీసుకొచ్చేస్తాయి. అటువంటి సమస్యల్లో పడిపోయి మీరు మీ కుటుంబాల్ని, మిమ్మల్ని దూరం చేసుకోమాకండి. కంపల్సరిగా దానికి తగిన రెమెడీస్ నేను చెప్తాను, నేను చేస్తాను. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి కింద కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు.